జీవితంలో ఇలాంటి మూమెంట్స్ ఇంకా రావాలన్నా రావేమో గదా! అవునండి. నాకైతే అదే ఇంకా జీవితంలో రావాలన్నా రావనమాట. ఇదొచ్చేసి నా డెలివరీ రోజు వ్లాగ్ అనమాట. నా డెలివరీ ఎలా అయింది, ఏంటని నా ఫీలింగ్స్, నా ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ మీతో షేర్ జేసుకుంటాను. సో, ఈ వీడియో అయితే నేను డిలీట్ చేయాలి. బట్ పెద్ద వ్లాగ్ అయితే వదులుదామని చెప్పేసి నా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేద్దామని జెప్పేసి ఇక్కడైతే ఇచ్చేసినాను. ఇంకా దగ్గర దగ్గర నాకు మండే నైట్ అయితే పెయిన్స్ వచ్చాయి. మార్నింగ్ నుంచే పెయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ లైట్‌గా తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఇంక ఈవినింగ్ ఎక్కువైపోయినాయి. సో, హాస్పిటల్‌కెళ్తే ఎళ్ళినాము. 7:30, 8 అరౌండ్‌లో. ఇంకా హాస్పిటల్ అయితే జాయిన్ అయిపోయినాం. నీకు డెలివరీ అవుతుందమ్మా అని చెప్పారు డాక్టరు. ఇంక సర్లే అని చెప్పేసి జాయిన్ అయినాం. ఇంకా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవన్నీ టెస్టులు అయితే చేస్తారు కదా కామన్. ఇంక ఇక్కడైతే రూమ్ తీసుకొసుకున్నాం అనమాట. వాళ్ళు జాయినింగ్ అవ్వమన్నారు కాబట్టి అంతా పేమెంట్ చేసేసి ఇక్కడైతే రూమ్‌లోకి అయితే జాయిన్ అయిపోయినాం. ఈ జాయిన్ అయిన దగ్గర నుంచి చెప్తున్నా చూడండి. ఇక్కడ నాకు 3 టైమ్స్ అయితే చెకప్ చేశారు. అండ్ సెలైన్ కోసం బాటిల్స్ పెట్టారు. ఇంక దాంతో పాటు ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ నాకు పెయిన్స్ అయితే ఇంజెక్షన్స్ ఇచ్చినప్పటి నుండి ఇంకా ఎక్కువైపోయినాయి. ఫస్ట్ ఇంజెక్షన్ ఒక 3 ఇంజెక్షన్స్ ఇచ్చారు. అది కూడా నేను 8కి జాయిన్ అయితే నాకు అరౌండ్‌గా 1:30 ఆ టైం వరకు డెలివరీ అయితే అయిపోయిందనమాట. అంటే నేను ఎన్ని హవర్సు 5 హవర్స్ ఇంకా దగ్గర దగ్గర ఒక 6 అవర్స్ అయితే పెయిన్స్ తిన్నాను. పెయిన్స్ తినడం అంటే మామూలు పెయిన్స్ అయితే కాదండి. అస్సలకి ఇప్పుడు అవి తలుచుకుంటే ఒక్కొక్కసారి నవ్వొస్తది. ఇంకా లైఫ్‌లో మన అలాంటి మూమెంట్స్ ఎప్పుడు రావు కదా! అంటే ప్రెగ్నెన్సీ మూమెంట్స్ గానీ, ఆ బేబీ కిక్స్ గానీ మనకి అప్పుడు తెలిసినంత ఇంగ అసలు ఫ్యూచర్‌లో రావు అని ఇప్పుడైతే నాకు అర్థమైపోయింది. బికాజ్ ఇంక మొత్తం అయిపోయిందనమాట. ఇప్పుడు ఇక్కడొచ్చేసి మా అవ్వ ఫోన్‌లో కాల్ చేసి పిలుస్తా ఉంది. "ఏం కాదమ్మా" అని చెప్పి ఇది చేస్తుంది. "దేవుడిని తలుచుకో" అని చెప్పేసి అందరితో మాట్లాడుతూనే ఉన్నాను. అందరు వెయిట్ చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడొచ్చేసి పెయిన్స్ తింటా ఉంటే మా నాన్న నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఫోన్ కూడా నొప్పి అయ్యేసరికి ఫోన్ కూడా పక్కనైతే పాడేసా అనమాట. ఇంతలోపు మేడం అయితే వచ్చారు, నర్స్ అనమాట. నర్స్ వచ్చేసి ఎంత బాగా ట్రీట్ చేశారంటే అంటే చాలా బాగా ట్రీట్ చేశారనమాట. 3 ఈ 3 టైమ్స్ వచ్చి చెక్ చేసిందామె. అంటే బేబీ పొజిషన్ అండ్ దాంతో పాటు బేబీ బ్రీత్ అన్నీ ఇది చేయాలి. ఇక్కడ చూసారా పెయిన్ తగ్గింది కొంచెం. సో, అప్పుడు అందరికీ హాయ్ అయితే చెప్పాను. ఇక్కడ ఇంక పెయిన్స్ ఎక్కువయినాయి. ఇక్కడొచ్చేసి ఆమె చెక్ చేస్తుంది హార్ట్ బీట్ బేబీది. అండ్ దాంతో పాటు సెలైన్ ఎక్కియడానికి ఇక్కడైతే ఇది పెట్టేశారు. ఇది నాకు ఎన్ని దగ్గర 2, 3 దగ్గర తీసినా అస్సలు దొరకలేదు. ఇక్కడ ఇట్లా పెట్టేసరికి నాకైతే పెయిన్ అనిపించింది. ఇంక ఆ పెయిన్‌తో పోలిస్తే ఈ పెయిన్ ఏంలే అనిపించింది. ఇక్కడైతే ఇదైతే పెట్టేశారు. సెలైన్ కోసం మొత్తం రెడీ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇది ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ దీని తర్వాత ఒక 2 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పటి నుంచి లాస్ట్ 1 ఇంజెక్షన్‌కి నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి చూడండి. అబ్బా! అస్సలు ఆ పెయిన్స్ ఎలా భరించానో అంటే ఆ టైం భరించే వాళ్ళకే తెలుస్తుందనమాట. అంత పెయిన్. మేడం వచ్చేసి లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి. అలా అయితే బేబీకి బ్రీత్ అందుతుంది. మీరు అసలు రైట్ సైడ్ తిరగకూడదు అండ్ నడచకూడదు అని చెప్తున్నారు. బట్ నాకు ఒక్క పొజిషన్‌లో పండుకోవడానికి కూడా అస్సలు అవ్వట్లేదనమాట. అంత ఇదిగా ఉంది ఇక్కడ చూస్తా ఉంటే. ఇంక అలానే కొంచెం సేపు లెఫ్ట్ సైడ్ తిరిగే పడుకున్నాను. ఇంకా నా చేతైతే కాకుండా ఇంక మరీ లేచి నడిచినా అనమాట. అలా ఎన్ని టైమ్స్ అంటే 6 అవర్స్ అండి. 1 అవర్ కాదు, 2 అవర్స్ కాదు. ఇంకా నేను 6:30, 7 టైంలో ఫుడ్ తినిందే. ఇంకా తర్వాత ఫుడ్ ఏం తినలేదు. ఇక నాకు ఆ పెయిన్సే ఎక్కువ అయిపోయినాయన్నమాట. చాలా పెయిన్స్ అనుభవించినాను. లాస్ట్‌కి ఇదే ఇంకా నాకు ఎలా అనిపించిందంటే, అబ్బా! ఎప్పుడవుతుందబ్బా నిమిషం ఒక్క క్షణంలాగా అనిపించింది. ఇంక అక్కడి నుండి లేచి, నడిచి, మళ్ళా చైర్‌లో కూర్చొని లాస్ట్‌కి ఇంక ఇక్కడ పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్తే మా నాన్న వచ్చేసి నర్స్‌ని అయితే పిలుచుకొని వచ్చినాడనమాట. ఆమె మళ్ళీ చెకప్ చేసేసి ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి లేబర్ రూమ్ రెడీ చేసుకోవడానికి వాళ్ళైతే ఎళ్లారు. వాళ్ళు వెళ్ళిన 10 మినిట్స్, 15 మినిట్స్ వరకు నేనైతే అట్లనే పెయిన్స్ తింటూ ఉన్నాను. దాంతో పాటు నాకు నిద్ర వచ్చేస్తుందండి. కళ్ళు మూతలు పడుతున్నాయి. బట్ నిద్ర లేదు. దాంతో పాటు ఇక్కడ పెయిన్స్ వస్తున్నాయి. ఎట్లా చేయాలో ఏంటో అర్థమే కావట్లేదు. ఫైనల్లీ డెలివరీ అయితే అయిపోయింది. నేను 1కి లోపల వెళ్ళుంటే 150
వెళ్ళింటే 1:55 లోపల నాకు డెలివరీ అయింది. 5 మినిట్స్‌లో డెలివరీ అయితే అయిపోయింది. ఈ పెయిన్స్ అన్నీ నేను బయటనే తిన్నాను. మా చిన్నోడైతే బయటికి వచ్చేసినాడనమాట. నాకైతే బేబీ బాయ్ అయితే పుట్టినాడనమాట. ఇక్కడొచ్చేసి ఇంక ఫైనల్లీ ఇంక వాళ్ళంతా నాకు డ్రెస్అప్ చేంజ్ చేసేసి, బేబీని మొత్తం క్లీన్ చేసేసి అమ్మ వాళ్ళకైతే ఇచ్చారు. అస్సలు ఒక అమ్మాయికి డెలివరీ అంటే అసలు మామూలు విషయం కాదండి. ఇక్కడ 9 నెలలు మోసి ఉంటుంది కదా! ఫస్ట్ డే నుంచి 9 మంత్స్ మోసింది ఒక ఎత్తు అయితే, ఆ డెలివరీ పెయిన్ ఒక ఎత్తు అనమాట. నేను మాట్లాడుతుంటే ఎట్లా చూస్తున్నారు చూడండి. చిన్న చిన్న చేతులు, ఇంకా చిన్న చిన్న చేతులు కడుపులోనే గోర్లయితే పెరిగిపోయినాయి మా చిన్నోడికి. ఇక్కడ నాకు ఇంకా అంత డెలివరీ పెయిన్స్ తిని ఇప్పుడు నిద్రపోవచ్చు కదా అనుకుంటే అస్సలు నిద్రనే రావట్లేదు. మీరు నమ్ముతారో లేదో అరౌండ్ నాకు 4:00 వరకు నిద్ర రాలేదు. ఇంక మా వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు. మా చిన్నోడు, వాళ్ళ అక్క, వాళ్ళ డాడీ, ఇంకా వాళ్ళ నానమ్మ, ఇంకా అందరూ ప్రతి ఒక్కరు కాల్ చేశారు అక్కడి వరకు. ఇంకా 4:00 అలా నిద్రొక్కింది. పాపం మా అమ్మ చూసేసారా అలానే పడుకుండి పోయింది చైర్‌లోని. ఎందుకంటే మా చిన్నోడైతే కొంచెం వామిటింగ్ చేసేసుకుంటున్నాడనమాట. ఇంకా మార్నింగ్ అయితే చెకప్‌కి అయితే వెళ్ళొచ్చాము డాక్టర్ దగ్గర. ఇంకేం లేదు బేబీ బాగుంది అని చెప్పారు. ఇలానే ఒక 2 డేస్ అయితే హాస్పిటల్‌లోనే ఉన్నాము. ఇక్కడే డ్రెస్అప్ అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది. వాళ్ళు ఒక నార్మల్ డెలివరీనే కాబట్టి ఒక 1 డే పెట్టుకున్నారు మిడిల్‌లో. ఇంక థర్డ్ డే అయితే ఇంటికి పంపించేసారనమాట. ఇక్కడ వాళ్ళ అత్త అయితే చూడడానికి వచ్చింది. హాస్పిటల్‌కి పిలుచుకొని వెళ్ళింది కూడా వాళ్ళ అత్తే అనమాట ఇక్కడ. ఇంకా ఫైనల్‌గా నా డెలివరీ నాకెలా అనిపించింది, ఇప్పుడు తలుచుకుంటుంటే ఆ మూమెంట్స్ అన్నీ మళ్ళీ నాకు ఫ్యూచర్‌లో రావు. ఇంకెప్పుడు ఎవ్వరికైనా ప్రతి ఒక్కరికి అప్పుడొక్కటే ఫేస్ చేయగలరు గదా! మా చిన్నోడైతే ఇక్కడ చూసారా ఎంత బాగున్నాడో భుజం పైన. ఇంకా వాళ్ళ బేబీ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చింది. వాళ్ళైతే ఇంక బట్టలైతే వేసేసేయండి బాబుకి అని చెప్పేసి వేసేసారు. ఇక్కడొచ్చేసి మా తాత వచ్చినాడనమాట బాబుని చూడడానికి ఊరు నుంచి. అస్సలు మా మా వాళ్ళ ఫేస్‌లయితే వెలిగిపోతున్నాయన్నమాట. ఎందుకంటే మా చిన్నోడు రావడం వల్ల మాకు బాగా కల వచ్చింది మా ఇంటికి అన్నట్టు. ఇది వచ్చేసి నాకు నవంబర్‌లో కదా! ఆ టైంలో చలి ఎక్కువ ఉంటదని చెప్పేసి చేతులకి గ్లౌజులు అన్నీ వేసేసి తలకి టోపీ అంతా పెట్టేశారు. ఇంక ఇట్లా పెట్టేసే లోపల మా చిన్నోడు ఫేస్ కట్టే మారిపోయిందనమాట. ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా! క్యూట్ అస్సలకి మా తాత అయితే టోపీ పెడుతున్నాడనమాట. ఇంకా 3 డేస్ అయితే హాస్పిటల్‌లోనే ఉన్నాము. ఇంకా నార్మల్ డెలివరీనే కాబట్టి ఫుడ్ అయితే ఇంకా నార్మల్‌గానే గంజి అయితే ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు వచ్చేసి ఇడ్లీ, సాంబార్ అలా కొంచెం కొంచెం తినేవాళ్ళం అనమాట. ఇక్కడైతే అమ్మ అయితే బాగా చూసుకుంది. అంటే అవ్వ వచ్చే వరకు అంటే మా చిన్నోడికి నానమ్మ అవుతది. నాకు అమ్మమ్మ అవుతది. అవ్వ అంటాను నేను. ఇంకా మా అవ్వ వచ్చే వరకు బాగా చూసుకుంది. మా చిన్నోడికైతే ఇక్కడ వచ్చేసి 2 సార్లు హాస్పిటల్‌కి వెళ్ళారండి. ఎందుకంటే వాడు వామిటింగ్ చేసుకున్నాడు. అది హాస్పిటల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా అట్లనే వామిటింగ్ చేసుకున్నాడు. ఇక్కడ చూసేసారా నోరైతే సప్పరిచ్చేస్తున్నారు. ఎట్లా అనిపించాడో మా చిన్నోడిని చూసి మీరు కామెంట్ అయితే చేసేసేయండి. చాలా చాలా క్యూట్‌గా ఉన్నాడు కదా! మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈరోజు అంతే హాస్పిటల్‌లోనే ఉండేసి ఇక్కడ చూసారా నేనైతే ఎత్తుకున్నాను. ఎలా చూస్తున్నాడో వాడు. అస్సలకి నాకైతే అనిపిస్తది. ఆ పెయిన్స్ అన్నీ ఎక్కడ వెళ్ళిపోయినాయో అబ్బా! నేను తిన్న పెయిన్స్ అస్సలు నాకు గుర్తుకే రాలేదనమాట. మా చిన్నోడిని చూసే లోపల అస్సలు ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా! అస్సలకి ఇప్పుడైతే నవ్వొస్తది నాకైతే. ఆ ఫేస్ చూసుకుంటే ఈ మూమెంట్స్ రావేమో అబ్బా! ఇవి ఇట్లనే ఆగిపోయుంటే బాగుండు అని. ఇక్కడ మాకొచ్చేసి డిశ్చార్జ్ అయ్యే రోజనమాట. బిల్లింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాము. నాకు ఇంక అది తీసేసేయాలి చేతికి. మా నాన్న వచ్చేసి ఆటో పిలుచుకొస్తామని చెప్పేసి ఇచ్చేసింటే మా అమ్మ అన్ని ప్యాకింగ్ అయితే చేసేసింది. ఇక్కడ బిల్లింగ్ దగ్గర కూడా చాలా టైపే వెయిట్ చేపించారు. అరౌండ్ ఒక 1 అవర్ పైనే. ఇంకా ఎందుకంటే ఫోన్‌పే అయితే ఇక్కడ వర్క్ అవ్వలేదనమాట. ఇక్కడ నర్స్ వచ్చేసి నాకైతే చెయ్యి సలైన్ తీసేశారు. మా నాన్న వచ్చేసి ఇంక సర్లే ఆటో రెడీ అవుతుంది అని చెప్పి ఇక్కడైతే చెప్తున్నా అనమాట. ఇక్కడైతే నేను కూర్చున్నాను. ఇంక నర్స్ వచ్చేసి అది వచ్చి తీసి వెళ్ళినాడనమాట. ఇంక అలానే అమౌంట్ కూడా పే చేసేసాము. ఇంకా మా నాన్న అయితే ఆటో రెడీ చేసినాడు. మా బాబుని అయితే ఎత్తేసుకొని బయటికైతే పిలుచుకొని అయితే వెళ్తున్నాము. మా బాబు చూసారా ఎంత బాగా పడుకున్నాడో. క్యూట్‌గా ఉన్నాడు కదా! అసలు నాకైతే ఆ పెయిన్స్ ఎక్కడ పోయినా కూడా అర్థం కాదు. అంత ఇదిగా అనిపించింది. నేనే ఎత్తుకొని వెళ్ళాను. ఇంకా బయట నిలబడి ఇంకా దిష్టి అయితే తీసేశారనమాట టెంకాయ దగ్గర. తీసేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నామనమాట.
మీలో మా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంక ఇలాంటి మూమెంట్స్ ఇంకా నా లైఫ్లో రావు. ఇది చాలా బిగ్గెస్ట్ డే అనిపిస్తుంది నాకైతే బికాజ్ మా చిన్నోడు వచ్చినాడు కాబట్టి, మా చిట్టి క్యూట్ బేబీ నా లైఫ్లోకి వచ్చిన బెస్ట్ డే, బెస్ట్ మూమెంట్ అనమాట. ఇంకా ఇంతే అండి వీడియో. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక చిన్న వీడియో ఉంటుంది, అది ఇంకొక వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. క్యూట్ వీడియోస్ కోసం ఇంకా వెయిట్ చేయండి. చాలా చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి మా ఛానల్లోన. ఇక్కడ మా నాన్న దిష్టి తీస్తే ఆటో ఎక్కేసి